రైట్, తమిళనాడులో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ చూస్తున్నాం. సో దేశ రాజకీయాలు మొత్తం కూడా ప్రస్తుతం తమిళనాడు వైపుగా చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే మొన్న వచ్చిన ఫలితాలు ఉన్నాయో 5 రాష్ట్రాల ఫలితాల్లో ముఖ్యంగా తమిళనాడులో అక్కడ ఏదైనా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ రావాలి. కానీ ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే టీవీకే అధినేత విజయ్ సినీ నటుడు తను పెట్టినటువంటి పార్టీ ఏదైతుందో టీవీకే పార్టీని అతిపెద్ద పార్టీగా అక్కడ తమిళనాడు అవతరించింది. 108 సీట్ల వరకు కూడా అది కైవసం చేసుకుంది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విజయ్కి కావాల్సింది, టీవీకే పార్టీకి కావాల్సింది 118 సీట్లు. అయితే డిఎంకేలో పొత్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ మద్దతును అంటే 5 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీవీకే విజయ్తో కలవడం జరిగింది. ఇప్పుడు వారి సంఖ్య 112కు చేరింది. ఈ 112 మంది ఎమ్మెల్యేలతోని ఉన్నటువంటి లేఖతోని ఈరోజు సాయంత్రం సమయంలో టీవీకే అధినేత విజయ్ తమ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు గవర్నర్ని కలవడం జరిగింది. అయితే అక్కడ సంఖ్యాబలం ఏదైతుందో సరైన బలం లేదు అని చెప్పేసి గవర్నర్ చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు టీవీకే విజయ్. సో 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మీరు ప్రమాణ స్వీకారం చేయొచ్చు, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ మీ దగ్గర సంఖ్యాబలం చాలా తక్కువ ఉంది, ఇంకా 6 మంది కావాలి. సో ఈ నేపథ్యంలో మేము ఎట్టి పరిస్థితుల్లో మీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అని చెప్పేసి గవర్నర్ చెప్పడంతో ప్రస్తుతం టీవీకే విజయ్ డైలమాలో పడడం జరిగింది. అయితే డిఎంకేలో ఉన్నటువంటి వామపక్షాలు వారు కరాఖండిగా చెప్పడం జరిగింది, మేము ఎట్టి పరిస్థితుల్లో టీవీకే విజయ్కి మేము సపోర్ట్ చేయము, డిఎంకే పార్టీ నుండి మేము బయటికి వెళ్ళము, డిఎంకే పార్టీతోనే మేము ఉంటాము, అంతేగాని మాకు ఎలాంటి సపోర్ట్ ఏ పార్టీ కూడా చేయమని చెప్పేసి కరాఖండిగా కూర్చున్నారు అటు వామపక్ష పార్టీలన్నీ కూడా. ప్రస్తుతం టీవీకే విజయ్తో కలిసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వేరే ఇతర పార్టీలు ఏవి కూడా అటు చిన్న పార్టీలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏ పార్టీలు కూడా టీవీకే విజయ్తో కలవడానికి ఇష్టంగా లేరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రాజకీయాలు అక్కడ పావులు కదుపుతున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా. అయితే డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 ప్రధాన పార్టీలు, ఈ 2 కూడా తమిళనాడు రాజ్యంలో అతిపెద్ద పార్టీలు అని చెప్పుకోవచ్చు. ఇవి 2 కూడా ద్రవిడ పార్టీలు. అయితే డిఎంకే పార్టీకి 76 ఏళ్ళ చరిత్ర ఉంది తమిళనాడులో. అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ ఏఐఏడిఎంకే ఈ పార్టీకి 54 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు తమిళనాడులో. అయితే ఈ 2 పెద్ద పార్టీలను కాదని కేవలం టీవీకే పార్టీ విజయ్కి పట్టం కట్టారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. అయితే ఇప్పుడు ఈ సమయంలో టీవీకేకి అక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కానీ ఎలాంటి అక్కడ సంఖ్యాబలం లేదు, సరైన బలం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ మనం బిగ్ బ్లాస్టింగ్ న్యూస్లు చూస్తున్నాం. డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కూడా పొత్తు కలవబోతున్నాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అనేటట్టు కూడా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాం. డిఎంకే తమిళనాడులో 59 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అన్నా డిఎంకే చూసుకుంటే 47 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ 2 పార్టీలతో ఉన్నటువంటి వామపక్షాలు కలుపుకుంటే వారి సంఖ్యాబలం 121 సీట్లకు చేరుతుంది. అంటే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అక్కడ కావాల్సింది 118 సీట్లు. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే నాటకీయ పరిణామాలు, అటు డిఎంకే 59, అదేవిధంగా అన్నా డిఎంకే 47. ఈ 2 పార్టీలతో ఉన్నటువంటి వామపక్షాలు మిత్రపక్షాలు, ఇటు డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, అన్నా డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా వామపక్షాలతో కలిసి 121 సీట్ల వరకు సంఖ్యాబలం చేరుతుంది. కానీ డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కూడా ఒకరికొకరు ప్రధాన శత్రువులు. అంటే ఆ పార్టీ అంటే ఈ పార్టీకి పడదు, ఈ పార్టీ అంటే ఆ పార్టీకి పడదు, ఈ 2 కలిసే అటువంటి ఆప్షన్ లేదు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ అర్ధరాత్రి నుండి ఈ వీరిద్దరు కూడా కలవబోతున్నారని చెప్పేసి
అయితే తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే ఈ ఇరు పార్టీలు కూడా కలిసే ఆప్షన్ లేదని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ తమిళనాడులో రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా ఉత్కంఠగా చాలా ఆసక్తిగా అనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ డిఎంకే అన్నా డిఎంకే ఇరు పార్టీలు కూడా కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అక్కడ పావులు అయితే కదుపుతున్నారు అక్కడ నాయకులంతా కూడా. సో ఇరు పార్టీల నేతలు కలిసినటువంటి వీడియో పళనిస్వామి కావచ్చు, అదేవిధంగా స్టాలిన్ ఇరు నేతలు కలిసినటువంటి పాత వీడియోను ప్రస్తుతం వైరల్ చేయడం జరుగుతుంది. గతంలో ఈ ఇరువురు కూడా ఒక సమావేశం కావడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియోని చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ వీడియో ఏదైతే ఉందో కలిసిన వీడియో, ఆ వీడియోనే ఇప్పుడు నిజం కాకపోతుంది అన్నట్టు కూడా చాలామంది అయితే చెప్తా ఉన్నారు. అయితే 121 ఓట్లతోని అక్కడ సంఖ్యాబలంతో నూతనంగా వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి ప్రస్తుతం అయితే ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అంతా ఉంది. ఒక్కసారిగా దేశం మొత్తం తమిళనాడు వైపుగా చూస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్ వైపు చూశాయి రాజకీయాలు మొత్తం కూడా. ప్రస్తుతం తమిళనాట చూస్తున్నాయి. అక్కడ ఏం జరగబోతుంది, సెకండ్కి పూటకొక మలుపు తిరుగుతున్నాయని చెప్పేసి అక్కడ మనం చాలామంది కూడా దీనిపైన ఆసక్తిగా అయితే చూస్తూ ఉన్నారు. అయితే డిఎంకే పార్టీలో ఉన్నటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో స్టాలిన్ కొలత్తూరు కాన్స్టిట్యున్సీ నుండి తను ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తను ఒకవేళ ఈ రెండు పార్టీలు కనుక కలిసినట్టయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే మామూలుగా మన స్టాలిన్ని సీఎంగా చేయడానికి చూపిస్తారు. కాకపోతే ఈ ఎన్నికల్లో స్టాలిన్ కొలత్తూరు కాన్స్టిట్యున్సీ నుండి ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా. కాబట్టి తను ముఖ్యమంత్రి అవ్వడానికి ఆప్షన్ లేదు. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచినటువంటి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయబోతున్నారనేటువంటి వార్తలు అయితే ప్రస్తుతం ఒక ట్రెండింగ్ అయ్యాయి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలామంది కూడా నిద్రపోకుండా తమిళనాడులో ఏం జరుగుతున్నటువంటి ఆసక్తిని, ఆ బ్రేకింగ్ని ఎప్పటికప్పుడు ప్రజలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు తెలుసుకుంటూ ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా డిఎంకే పార్టీ అన్నా డిఎంకే పార్టీ రెండు కూడా ప్రధాన శత్రువులు. సో ఏ ఒక్క పార్టీకి కూడా అటు డిఎంకేకి అన్నా డిఎంకేకి మనం పచ్చగడ్డి వేస్తే ఎంత అయితే అది నిప్పు వస్తుందో ఆ రకంగా కూడా ఈ రెండు పార్టీలకు కూడా అస్సలు పడదు. అలాంటి పార్టీలు ఇప్పుడు కలవబోతున్నాయి. ఎందుకు అంటే ఒకటే రీజన్ చెప్తా ఉన్నారు. సో తమిళనాడులో ద్రవిడ పార్టీలు, సో ఈ ద్రవిడ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ ఉనికిని మనం కాపాడుకోవాలంటే మన వైరాగ్యాలను, మన శత్రుత్వాలను పక్కన పెట్టి మరి మన ద్రావిడ ఉనికిని కాపాడుకోవాలంటే మన ఇద్దరం కలవాలి, రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి నేపథ్యంలోనే ఈ ఇరు పార్టీలు కూడా కలుస్తున్నట్టుగా చెప్తున్నా. ఈ నేపథ్యంలో డిఎంకే వర్గాలు కూడా సమాచారాన్ని వెల్లడించినట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు. సో డిఎంకేనే ఒక నోట్ ఇచ్చింది. చాలామంది కూడా అన్నా డిఎంకేతో చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో డిఎంకే అన్నా డిఎంకే ఒకటవుతున్నాయి. ఎందుకు అంటే అక్కడ ఇరు పార్టీలు కూడా ద్రవిడ నేపథ్యంతో ఉన్నటువంటి పార్టీలు. ఆ ద్రవిడ ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి మన శత్రుత్వాన్ని, మన వైరాగ్యాన్ని మొత్తం కూడా పక్కన పెట్టేసి మనం కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ నాయకులు అయితే అక్కడ చక్రం తిప్పుతూ ఉన్నారు. అటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు. అయితే ఇప్పటికే గవర్నర్ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు అంటూ అక్కడ టీవీకే అధినేత విజయ్కి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒక్కసారిగా డైలమాలో పడ్డాడు. అసలు అర్థం కాని పరిస్థితి ఉంది విజయ్కి. ఎందుకంటే విజయ్కి రాజకీయాలు చాలా కొత్త. ఇలాంటి సమయంలో రాజకీయ చతురత ఎంతో అవసరం. మరి అలాంటి నాయకులు టీవీకే విజయ్కి ఉన్నారంటే ఆ పార్టీలో ఎవరు కూడా లేరు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లు మాత్రమే ఉన్నాయి, గెలుచుకుంది.
విజయ్ 108 సీట్లు గెలిచాడు. అతిపెద్ద పార్టీగా తమిళనాడులో టీవీకే పార్టీ అవతరించింది. కానీ ఇలాంటి సమయంలో రాజకీయ చతురత అనేది చాలా అవసరము. సీట్లు గెలవగానే అంటే మనం ఒక సామెత ఉంటుంది, ఇల్లు అలకగానే పండుగ కాదు అని చెప్పేసి. సో సీట్లు గెలవగానే ముఖ్యమంత్రి అయిపోరు. ఇలాంటి సమయంలోనే రాజకీయ చతురత చాలా అవసరం. ఎలా ప్రవర్తించాలి, రాజకీయాలను ఎలా తిప్పాలి, ఎక్కడ చక్రం తిప్పాలి, ఎవరితో మీట్ అవ్వాలి, ఎవరితో ములాఖాత్ అయ్యి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలన్నటువంటి అలాంటి దాంట్లో కూడా విజయ్కి తెలిసి ఉండాలి. కానీ విజయ్ రాజకీయాల్లోకి చాలా కొత్త. కేవలం 2 సంవత్సరాల కిందనే టీవీకే అనేటువంటి పార్టీని పెట్టడం జరిగింది. సో తను రాజకీయాలకు వచ్చి ఒకసారి ప్రతిపక్ష నేతగా ఉంటేనేమో ఇవన్నీ తనకు అవగాహన వచ్చేది. కానీ ప్రస్తుతం విజయ్కి ఈ రాజకీయాల గురించి అంటే ప్రచారం చేయొచ్చు, ప్రసంగాలు ఇవ్వచ్చు, యువకులని ఉత్తేజపరుస్తూ చాలా జోష్గా ఇవన్నీ చేయొచ్చు. కానీ రాజకీయాలని ఎలా మలపాలి, ఆ చతురత ఏంటి అనే విషయంలో విజయ్ మనం చాలా జీరో అని చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ అదే జరిగింది. విజయ్కి ఈ రాజకీయం పట్ల ఎలాంటి అవగాహన లేవడంతో ప్రత్యర్థులు దాన్ని వారి వైపు మలుచుకొని ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగానైనా విజయ్ని తొక్కేయాలి. ప్రస్తుతం అక్కడ 108 సీట్లు వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికి కూడా 112 వరకే తన ఫిగర్ అనేది ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 6 సీట్ల దూరంలోనే విజయ్ ఉన్నాడు. సో ఈ 6 సీట్లు రావాలంటే చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అటు పిఎంకే కావచ్చు, వికేసీ కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఆ పార్టీలు ఏవి కూడా మేము డిఎంకే పార్టీతోనే ఉంటాము, డిఎంకే పార్టీతోనే మా ప్రయాణం ఉంటుంది, మీ పార్టీని విడిచి టీవీకే పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మేము మద్దతు ఇవ్వం. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము ప్రతిపక్షంలో ఉన్నా మంచిదే, కానీ డిఎంకే పార్టీతోనే మా ప్రయాణం అంటూ కూడా వామపక్షాలు చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు టీవీకే పార్టీ కానివ్వండి. ఎందుకంటే అస్సలు ఊహించలేదు. కానీ విజయ్ ఒక కాంగ్రెస్ పార్టీ మద్దతు మాకు ఇస్తే సరిపోతుందని చెప్పేసి విజయ్ అనుకున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మేము సపోర్ట్ చేస్తే సరిపోతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడే ఇరువురు కూడా తమిళనాడులో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీవీకే పార్టీ కావచ్చు, రెండు కూడా బొక్కబోర్లో పడ్డాయి. తాము వేసుకున్న అంచనాలన్నీ కూడా తారుమారయ్యాయి, కింద మీద అయిపోయి ఇప్పుడు అక్కడ రాజకీయ సమీకరణలు మొత్తం కూడా పూర్తిగా మారిపోయాయని చెప్పేసి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయాలు చూస్తే మనకు అర్థమైపోతుంది క్లియర్గా తమిళనాడులో. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు విజయ్? ఇప్పటికే గవర్నర్ దగ్గరికి వెళ్ళిండు విజయ్. అక్కడ వెళ్ళగానే గవర్నర్ సరైన బలం లేదు అని చెప్పేసి, మీరు అనర్హుడు, మీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పగానే నాకు 2 వారాల గడువు కావాలి అని చెప్పేసి టీవీకే విజయ్ గవర్నర్ని కోరాడు. అయితే ఈ అసెంబ్లీ రద్దు చేయడం, అదేవిధంగా ప్రమాణ స్వీకారం కూడా చేయకపోవడంతో టీవీకే విజయ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యేలు తీసుకోవడం కాదు, తన ఈ 2 వారాల పాటు తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళకుండా కాపు కాస్తున్నాడు. రీసార్ట్లోనే ఉండాలి అని చెప్పేసి టీవీకే పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది విజయ్. సో తమందరికీ కూడా ఫోన్ చేసి నేను ఆదేశాలు ఇచ్చేంత వరకు రీసార్ట్ నుండి బయటికి రావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది టీవీకే విజయ్. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. ఒక ఆసక్తి, ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది తమిళనాడులో. సో విజయ్ ఇంకా 6 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకోవాలి. ఆ 6 మంది ఎమ్మెల్యేలు వస్తారో లేదో పక్కన పెడితే, ఉన్న ఎమ్మెల్యేలు తమతో ఉంటారో లేదో అన్నటువంటి ఒక టెన్షన్లో ఉన్నాడు ప్రస్తుతం విజయ్. అయితే చాలా టెన్షన్తో భయపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసమే ఈ నేపథ్యంలో ఎవరైతే తమ పార్టీలో
అర్ధరాత్రి ప్రస్తుతం అయితే డిఎంకే అన్నా డిఎంకే ఇరు పార్టీలు కూడా చర్చలు జరుపుతున్నాయి. తమిళనాడులో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఇరువురు కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నూతన ముఖ్యమంత్రిగా పళనిస్వామిని ఎన్నుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో డిఎంకే పార్టీలో స్టాలిన్ కొలత్తూరు నుండి ఎమ్మెల్యే ఓడిపోవడంతో తనకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్స్ అక్కడ కనిపించట్లేదు. అయితే ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే పార్టీలో గెలిచినటువంటి పళనిస్వామి ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి ఇరువురు డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలు కలిస్తే మాత్రం సో సీఎంగా పళనిస్వామిని ఎన్నిక చేసినట్టుగా డిప్యూటీ సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కి ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తా అంటే అనుకున్నట్టుగా చర్చ అయితే జోరుగా అక్కడ సాగుతుంది. ఇప్పటికే డిఎంకే వర్గాలు చెప్పడం జరిగింది, అన్నా డిఎంకే అయితే చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఇరువురు పార్టీలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రెండు పార్టీలు కూడా ప్రధాన శత్రువులు. ఒక పార్టీకి పచ్చగడ్డు వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంది. కానీ ఇరు పార్టీలు కూడా కలుస్తారా అంటే ఎస్ కలుస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా డిఎంకే 74 ఏళ్ళ చరిత్ర, ఇటు అన్నా డిఎంకే 54 చరిత్ర. అయితే ఈ రెండు పార్టీలు ఈ ద్రవిడ పార్టీల ఉనికిని ఎక్కడ కోల్పోతామని చెప్పేసి ఒక భయంతో మన ఉనికిని కోల్పోవద్దు, మన డిఎంకే పార్టీ అన్నా డిఎంకే ఈ ద్రవిడ పార్టీల ఉనికిని కోల్పోవద్దు, కాపాడుకోవాలంటే మన ద్రవిడ ఉనికిని కాపాడుకోవాలంటే మనం రెండు కూడా మన శత్రుత్వాలను పక్కన పెట్టి కలిసి రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పావులు కదుపుతున్నారు. సో మరి ఏం జరుగుతుంది ఆ తమిళనాడు అనేది చూడాలి. అక్కడ పూటకు ఒక మలుపు మలుగుతూ ఉంది రాజకీయాలు. గంటలకు ఒక వార్త చూస్తూ ఉన్నాం. ఒకసారి ఏమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తామని చెప్పేసి వార్త వస్తుంది, మరొకసారి ఏమో అన్నా డిఎంకే పార్టీ టీవీకే సపోర్ట్ ఇస్తామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, మరొకసారి ఏమో వామపక్షాలు ఇవ్వమని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు గంటకు ఒక వార్త అయితే వస్తూ ఉంది. సో చూడాలి మరి రేపు ఉదయం వరకు ఇది ఇలానే కొనసాగుతుందా, తమిళనాడు రాష్ట్రంలో ఎవరు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి ఆసక్తి ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దేశం మొత్తం కూడా తమిళనాట వైపు చూస్తుంది, తమిళనాట రాజకీయాల వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రాజకీయాలు ఎప్పుడు ఎవరు చూడని విధంగా ఆడ పుట్టుక మలుపు